మహిళల్లో చైతన్యం కల్పించిన మన కుప్పాల గీత గారికి నా నమస్సుమాంజలి. మరి అట్లాగే ఉమ్మడి జిల్లా వీణాగౌడ్ గారికి, మరి శోభ గారికి, మరి గీత గారికి వీళ్ళతోనే ఇలా ప్రతి ఒక్క దొరల పాలన జరుగుతుందంటే మన ఓట్లతోనే. అయినా ఇలా బీసీలను చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి బీసీలు అందరూ ఏకతాటినై ఉంటేనే 40. నమస్కారం తెలియజేస్తున్నా. నా మాట మీద విలువిచ్చి నా గౌరవంతో, నా మీద అభిమానంతో ఇక్కడికి అందరు వచ్చినందుకు చాలా సంతోషం. ఏంటంటే ఈరోజు ఇక్కడ ఏ టాపిక్ ద్వారా రావడం జరిగిందంటే బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం. కాబట్టి మనమంతా బీసీలం కాబట్టి బీసీల గురించి ఇక్కడికి వచ్చిండ్రు. మీరు బీసీ మీటింగ్ అని వచ్చిండ్రు, కానీ బీసీ మీటింగ్ అంటే ఏంది అనేది ఇక్కడ ఎవరికి తెలియదు. ఏంటంటే బీసీలం అంటే ఐక్యత, మనం అందరం ఒకటే. బీసీలో ఎన్ని కులాలు వర్తిస్తాయి ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి. బీసీలల్లో తెలియని వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఎన్నికలు అంటే ఏంది అనేది ఫస్ట్ మనం మహిళలు గ్రహించాలి. అది గ్రహిస్తేనే స్టెప్ బై స్టెప్ తర్వాత మనకి అనేది అర్థమవుతుంది ఏం చేయాలనేసి. ఇప్పుడు మీకు అర్థమయ్యే విషయంలో చెప్పాలంటే మనం మొత్తం రాష్ట్రంలో బీసీలు అనే సంఖ్య 100కి 60% ఉంది. మనది ఎక్కువ ఉంది, మనది ఎక్కువ శాతం ఉంది. కానీ మనది ఎక్కడన్నా నడుస్తుందా? ఎక్కడ నడుస్తలేదు. ఇప్పుడు సీఎం గారు ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎవరు? రెడ్డి. ప్రతి ఒక్క క్యాస్ట్లో వాళ్ళే వస్తున్నారు, వాళ్ళదే సాగించుకుంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఏ పోస్ట్ అయినా ఎవరైనా రెడ్డితోనే స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరిది. ఎందుకంటే మన బీసీలది ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా ముందుకు పోతలేదు. అందుకే బీసీలందరూ ఐక్యతగా ఉండాలా. ఫస్ట్ ఇప్పుడు వచ్చేయి ఎలక్షన్స్ వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, వార్డు మెంబర్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. దాంట్లో ఒక బీసీ అభ్యర్థి నిలబడ్డారంటే, ఇప్పుడు మన ఊరుంది, వేరే ఊరు దాకా ఎందుకు, మన ఊరుంది, మన ఊరు నుండి బీసీల నుంచి ఎవరన్నా ఒక వ్యక్తి నిలబడ్డారనుకో, వేరే వాళ్ళు బీసీలే, మన దాంట్లో మనమే సాయం చేసుకోవాలి, మన దాంట్లో మనమే ముందుకు నడవాలి, ఆ మనిషిని గెలిపించుకోవాలి. ఆ మనిషిని గెలిపించుకుంటే రేపు ఏదన్నా పని జరగకపోయినా కానీ ఇక్కడికి వచ్చింది ఈరోజు ఇంతమంది, ఈ బీసీ మొత్తం ఏకతాటిగా ఒక ఐక్యతగా ఉండి పని చేయించుకోవచ్చు. మనం ఏ లీడర్ల దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. లీడర్లు ఫస్ట్ మన దగ్గరికి వస్తేనే వాళ్ళు లీడర్లు అయింది, అది మనం గ్రహించాలి. ఏదైనా ఇప్పుడు ఎలక్షన్లలో వస్తారు, చెప్తారు, అమ్మ మేము అది చేస్తాం, మనకు ఎన్నో జరిగినాయి, గటేరు లేపిస్తాం, అది చేపిస్తాం, ఇది చేపిస్తామని మాట ఇస్తారు, పోతారు, గెలుస్తారు. మనం పోవాలంటే ఫస్ట్ అక్కడ పర్మిషన్ తీసుకోవాలి, సెక్యూరిటీ వాళ్ళని దాటాలా, వాళ్ళని అడగాల, వీళ్ళని అడగాల, మధ్యలో పైసలు కట్టాలా, ఎన్ని జరుగుతున్నాయి అన్నీ చూస్తున్నాం. అందుకే మహిళలు అనుకుంటే ఏది కాననేది లేదు, ప్రతి ఒక్కరు గ్రహించాల. ఇప్పుడు బీసీలు అంటే ఈ జెంట్స్ కమిటీలు ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళకి తెలిసింది వాళ్ళకి తెలుస్తుంది. మనం ఏంటంటే మహిళా చైతన్య సంఘం. ఈ బీసీ అంటే అర్థం ఏందో ఫస్ట్ మనం ఒక అవగాహనకు వచ్చినాక బీసీల నుంచి ఏం జరుగుతుంది, ఏం జరగది అనేది ఫస్ట్ మనం ఒక ఐక్యతగా ఉండి ఒక సంఘంలాగా ఏర్పడి బీసీ అంటే ఏంది అనేది సత్తా అనేది నిరూపించుకోవాలి. వేసుకున్న సభ్యత్వం చేసుకున్న పైసలు ఆ బాధితురాలకి ఏదైనా ఉపయోగపడతాయి, అప్పుడు ఇయ్యొచ్చు. మళ్ళీ ఆమె ఉట్టిగా కాదు తీసుకున్నాడు, మీరు మళ్ళీ అనుకున్నాడు వచ్చి మేమందరం ఇచ్చినా ఆమె ఉట్టిగా ఎందుకు తీసుకుంటుందని, అట్లా కాదు. ఆమె ఇంట్రెస్ట్ కి ఆమెకి ఎప్పుడన్నా ఆమె కలిగినప్పుడు మళ్ళీ వేసుకుంటది, మళ్ళీ ఇది రన్నింగ్ కంటిన్యూ అయితేనే ఉంటది. అట్లా అనేది ఒక జమ అనేది మనం వేసుకోవాలని ఇప్పుడు మన గ్రూప్స్ అట్లా కోరుతున్నాం. అది మన ఇష్టము. కాకపోతే ఇప్పుడు అందరికీ పనులు ఉండదు, వ్యవసాయాలు ఉన్నప్పుడు పోతాం, నాట్లోకి పోతాం, కలుపులో పోతాం, అన్నిట్లలో పోతాం. అది లేనప్పుడు కొంతమంది అది కూడా ఇంట్లో మిషన్లు కొట్టుకుంటారు. ఈ రోజులలో ప్రతి ఇంటికి ఒక మిషన్ అయింది, ఇస్తుండ్రా ఎవరన్నా? బ్లౌజులు ఎవరికైనా వస్తలేవు, ఎవరాలు కుట్టుకుంటారు, కుట్టుగులు కూడా ఎక్కువైనాయి అని. అయితే ఏమంటుండంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి ఈ షాప్లలో ఆవాలు గాని, జీలకర్ర గాని, నిత్యావసర వస్తువులు అంటే మనం ఇంట్లో కూరలలో వాడే వస్తువులు ఏదైనా ఉంటాయి కదా, అది ఒక సంఘం లాగా, ఒక కమిటీ లాగా మనమే ఎందుకు ఏర్పాటు చేసుకోవద్దు? 1 కిలో ఆవాలు తీసుకొచ్చుకొని మనం ప్యాకెట్లలో ప్యాక్ చేసుకొని షాప్లో పెట్టేసుకోవచ్చు. మార్కెటింగ్ చేసేటోళ్ళు వేరే ఉంటారు, ఇక్కడ పనులు చేసేటోళ్ళు వేరే ఉంటారు. అట్లా బీసీ సంఘం నుంచి కొన్ని పనులు మనం ఏర్పాటు చేసుకుందాం. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిండ్రు, మీరందరూ ఒక గ్రూప్ కాకుండా ఒక 4 గ్రూపులు చేసుకోవాలి. 4 గ్రూపులల్లో
గ్రూప్ ఒక బిజినెస్, గ్రూప్ ఒక పని, ఏదో ఒక పని జమ చేసుకొని ఈ పని మేము బీసీ సంఘం నుంచి మేము ఈ పని చేసుకుంటున్నాం, మేము గర్వంగా బతుకుతున్నాం, నా ఇంట్లో నా భర్తను అడగకుండా నేను ఇల్లు నడుపుతున్నా, నేను ఎందుకు బీసీ బిడ్డను కాదు అని ఒక గర్వంగా చెప్పుకునేటట్టుగా మనకంటూ ఒక పని ఉండాలా అన్నట్టుగా అనేది సార్ ఆలోచన. ఇప్పుడు మన ఇది బీసీ సంఘం నుంచి ఆలోచన. అట్లా ఇప్పుడు మీకు అర్థమైందేమో, జమ అంటే మేమెందుకు జమ చేయాలా, వాళ్ళకెందుకు ఇవ్వాలని ఆలోచన వస్తున్నట్టుంది మీకు. అట్లా ఆ విషయంలో బీసీ బిడ్డ ప్రతి ఒక్కరు ముందుకు పోతే కానంటూ పని ఏది లేదు. ప్రతి ఒక్కరు ముందుకెళ్దాం, మన సత్తా ఏందో చూపించుకుందాం. బీసీ అంటే ఏందో అనేది ప్రతి ఒక్కరికి, అరే వీళ్ళని కదిలియొద్దు, అమ్మో వీళ్ళు బీసీలు అన్నట్టుగా భయం అనేది కలగాల. సరేనా? అందరూ ఐక్యతగా ఉందాం. మహిళలు అనుకుంటే కానిదేం లేదు. ఈ రోజు నన్ను నమ్మి ఇక్కడ ఇంతమంది వచ్చిందా లేదా? ఎలక్షన్స్ అప్పుడు ఎట్లాగో మీటింగ్లకు వస్తారు, కానీ ఇది బీసీ ప్రేమ మీద, బీసీ సంఘం ప్రేమ మీద, నేను బీసీ బిడ్డని అని అధికారంతోని హక్కుతోని వచ్చిండ్రు. నా మీద గౌరవంతోని, మన బీసీ సంఘం గౌరవంతో. అట్లాగే మనం ముందుకెళ్దాం, అన్నిట్లలో చేయూతనందించి సహకరిస్తారు మన సార్ వాళ్ళు, అందరు మేడం వాళ్ళు ఉన్నారు, అందరు కూడా మనని ముందుకు నడిపిస్తారు. మనం కూడా వాళ్ళకి సహకరిద్దామని కోరుతున్నాను. జై బీసీ. జమ చేసిన డబ్బులతోని ఒక ఉపాధి మార్గాన్ని ఏర్పాటు చేస్తాం. మహిళలతో ఏర్పాటు చేసి మీరు ఏదైనా ప్రోడక్ట్ తయారు చేయగలుగుతారు, కానీ దాన్ని బయట అమ్మాలంటే మీకు కాదు కదా, దానికి యూత్ కమిటీ పనిచేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వాలు అయితే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు అయితే లేవమ్మా, ఇయ్యరు. కాబట్టి మనం ఏం చేయాలా, మన ఇంట్లో ఉన్న పిల్లగాడిని ఉద్యోగం లేక అని పొద్దుగల లేచి నుంచి తిడతా ఉంటాం, ఏం పని చేస్తున్నారా ఏంద్రా అని చెప్పేసి తిడతా ఉన్నాం. వాళ్ళకు కూడా మనం ఈ బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఉపాధి చూపిస్తాం. మేము పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా గ్రామంలో కమిటీలు వేసి వాళ్ళని కూడా రాజకీయాలలో మళ్ళా బయట సామాజిక వర్గంగా వాళ్ళని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామమ్మ. ఇది మా ప్రయత్నం. ఇది అన్ని గ్రామాలలో ఈరోజు బీసీ కమిటీలు ఎందుకు ఏర్పడుతున్నాయంటే మనం చేస్తున్న కార్యక్రమాలకు వాళ్ళకు నచ్చుతున్నాయి. కేవలం ఈ రోజులలో మహిళలు వంటింటికే పరిమితం అవుతారు. బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా వంటింటికే పరిమితం అవుతారు. వాళ్ళని అలా వంటింటికే పరిమితం కాకుండా వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను బయటకు తీసి వాళ్ళకు ప్రోత్సహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఏం చేస్తున్నది, తాయిదాలు ఇస్తూ ఉన్నది, చిన్న చిన్న తాయిదాలు. అవేంటంటే మనం వాళ్ళ మీద ఆధారపడి బతకాల్సిన అవసరం లేదు, మనం బతకడానికి అవకాశం ఉంటున్నారు. మనం ఇచ్చిన దాన్ని సొమ్మునే మనకు రిటర్న్ ఇస్తున్నారు. మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మనం ముందుకెళ్ళాలంటే మన శక్తి మనం నిరూపించుకోవాలి. బీసీ మహిళ రాజకీయంగా రావాలా, ఆర్థికంగా ఎదగాల. అప్పుడు ఇంట్లో ఒక ఎవరైతే తల్లిగా, భార్యగా, ఒక ఇంటి ఆడపడుచుగా ఆర్థికంగా బలోపేతమైనప్పుడు ఆ కుటుంబం ఖచ్చితంగా 100% సక్సెస్గా ఉంటుంది. మీరే రానున్న రోజులలో ఇలా ఏం కూర వండాలా,
అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో బీసీ మహిళా చైతన్య సదస్సును నిర్వహించాం. ఇందాక ఇప్పుడు మహిళల్లో నెలకొన్నటువంటి సృజనాత్మకతను బయటకు తీసి వారిని ప్రోత్సహించేందుకు మహిళా చైతన్య సదస్సులు జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ధర్మారం గ్రామ కమిటీ ఎన్నికతో పాటు వారి స్థితిగతులపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. బీసీలు ఉన్న పరిస్థితుల్లో ఆశించి కాకుండా శాసించి పదవులు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మహిళని ఖచ్చితంగా వంటింటికి పరిమితం కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్లి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తుతో పాటు ఆర్థిక భవిష్యత్తును కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తూ ఉంది. దాంట్లోనే ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, రాజకీయంగా వాళ్ళు ప్రజలకు సేవ చేసే అవకాశాలు ఉన్న వారు కూడా పరిమితం అయిపోతున్నారు. కాబట్టి వారిని భవిష్యత్తులో రాజకీయాలలో రాణించాలంటే బీసీ సంక్షేమ సంఘం వేదిక మారనున్నది. దాంట్లో భాగంగానే ప్రతి గ్రామంలో అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన ఓటు మన సీటు అనే కార్యక్రమం ద్వారా మన ఓట్లు మనకేయించుకొని ఖచ్చితంగా రాజ్యాధికారం అందించే దిశగా పనిచేస్తూ ఉంది. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి లేకపోవడం దురదృష్టకరం. కాబట్టి రానున్న రోజుల్లో ఆ కళ నెరవేర్చేందుకు ఆర్ కృష్ణయ్య గారు చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. గత 50 సంవత్సరాలుగా నిర్విరామంగా బీసీల సమస్యల పరిష్కారం కోసం తాను ఒక కొవ్వొత్తిలా కరుగుతూ బీసీల సమస్యలపై అనునిత్యం పోరాడుతూనే ఉన్నారు. వారెన్నో జీవోలు ఈరోజు గురుకులాల ఏర్పాటు కానీ హాస్టళ్ల ఏర్పాటు కానీ తన చలువనే కేవలం ఒక ఉద్యమం పరంగానే కాకుండా విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ ముందు వరుసలో నిలుస్తూ వాళ్ళకు కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని ఈరోజు ఇక్కడికి తీసుకొస్తున్నాడు. ఇది కేవలం కొందరు ప్రభాగండ చేస్తూ ఉన్నారు. ఇది బీసీల ఉద్యమం అంటే అందరికీ కూడా మనం పనిచేస్తా ఉన్నాం. పేద తల్లికి పిడికెడు బియ్యం కార్యక్రమం ద్వారా ఇతరులకు కూడా మనం చైతన్యనిచ్చినాం. ఎందుకంటే పిడికెడు బియ్యం అనే కార్యక్రమం ద్వారా ఒక చిన్న చెల్లికి పెళ్లికి మనం రైస్ అందించడం జరిగింది. ఒక పేద తల్లికి ఆరోగ్యం పరిస్థితి ఉంటే కూడా మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కొందరు పనిగట్టుకొని బీసీ ఉద్యమాన్ని తప్పుడు ప్రచారం చేస్తూ తొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము రబ్బర్ బంతి లాంటి వాళ్ళం, ఎంత కొడితే మేము అంత పైకి ఎదుగుతాం. దాన్ని గుర్తుంచుకోవాలా. రానున్న రోజులలో బీసీలది రాజ్యాధికారం, ఆ రాజ్యాధికార దిశ కోసమే మేము పనిచేస్తా ఉన్నాం.